వెల్కమ్ టు ఐబీటీవీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మున్సిపాలిటీలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు కాలయ్యాది అధ్యక్షతన జరిగిన ఈ సభలో చైర్పర్సన్ సానియా, వైస్ చైర్మన్లు గరుగురాజుతో పాటు అన్ని పార్టీల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈరోజు చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో కొత్త మున్సిపాలిటీలు మొయినాబాద్ మరియు చేవెళ్ల. మొయినాబాద్ మున్సిపాలిటీ చేయాలని చెప్పి సంకల్పంతో ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్పందించి దీనికి లెటర్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే కొత్త మున్సిపాలిటీ మన మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పడ్డది. ఆ మున్సిపాలిటీకి మాకు చైర్మన్ గా అవకాశం రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఎన్నో ఉన్నాను. పదవి కోసం కాదు, మేము ప్రజల కోసం, ప్రజలకు పనిచేయాలనే సంకల్పంతో ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం. వార్డు మెంబర్ నుండి సర్పంచ్, డిప్యూటీసీగా కంటెస్ట్ చేసి అదేవిధంగా ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కూడా గతంలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ పదవి వచ్చిందని పదవి వ్యామోహం కోసం కాదు రాజకీయాలు చేసేది. మేము ప్రజలకు మేలు చేయాలి, అభివృద్ధిని పదంలో నడిపియాలి. ఇక్కడ గవర్నమెంట్ ఉండడం ఒక అదృష్టం, మేము చైర్మన్ కావడము మరొక అదృష్టంగా భావిస్తున్నాం. 15 కోట్ల రూపాయలు మొన్న కొత్త మున్సిపాలిటీకి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డులో కూడా, మొయినాబాద్ లో ఉన్న 26 వార్డులలో కూడా మనం నిధులు ఇచ్చినాము. పనులు కూడా నడుస్తా ఉన్నాయి. గెలవడం జరిగింది. 9 మున్సిపాలిటీలు ఉంటాయి. మరి మొత్తం కూడా మున్సిపాలిటీలన్నీ చేవెళ్లతో పాటు వికారాబాద్ తాలూకు గెలుచుకోవడం జరిగింది. ఎవరైతే గెలిచిన అభ్యర్థులున్నారో వాళ్ళు హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం మీద అందరినీ గెలిపించడం జరిగింది. 3 మున్సిపాలిటీ చేవెళ్ల కైవసం చేసుకుని ఏదైతే అవసర అభ్యర్థులు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది, వాళ్ళకు కూడా ఉన్నది. మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా 100 కోట్లు ఇస్తారని చెప్పి మరి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కొత్తగా గెలిచిన ఏదైతే కౌన్సిలర్స్ ఉన్నారో అందరూ కూడా నిధులు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఇళ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కూడా వారు ఇల్లు పెట్టి చెప్పినారు. చెప్పిన విధంగా ప్రభుత్వం కూడా ఇవ్వడంలో జరుగుతున్నది. మరి దాంతో సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధి పరంగా కూడా ఏదైతే మరి నిధుల్లో పెద్ద ఎత్తున వస్తాయి కాబట్టి వాళ్ళలో కూడా తప్పకుండా అభివృద్ధిలో ప్రజలకు ఇచ్చిన హామీ